మనల్ని రంజింప చేస్తుంది కూడా. బోయపాటి సార్ స్టైల్ మీకు తెలుసు, ఏది చెప్పినా గంట కొడుతూ చెప్పాలి గురువు గారు అంటూ ఒక విలేకరికి చాలా గట్టిగా చెప్పారు. అంటే సనాతన ధర్మం గురించి చెప్తున్నారా, దేశం అంటున్నారు, ఆత్మ అంటున్నారు, చాలా గొప్పగా చెప్పారు. సో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఎన్లైట్ చేస్తారు మన బోయపాటి సార్. సో ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరూ వర్క్ చేయలేదు, వర్షిప్ చేశారని చెప్పాను కదండి. సో కొంతమంది టెక్నీషియన్స్ ని మీ అందరి సమక్షంలో స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ముఖ్యంగా బాలయ్య బాబు గారి ఫైట్స్ ఎలా ఉంటాయండి, అందులో బోయపాటి సార్ కాంబినేషన్ లో ఎలా ఉంటాయి, అది ఒక చరిత్రే అంతే. ఈవెన్ హాలీవుడ్ సైతం ఇన్స్పైర్ అవ్వాల్సిందే మన బోయపాటి సార్, మన బాలయ్య బాబు గారి సినిమా చూస్తే. సో అలాంటి ఫైట్స్ ని డిజైన్ చేసే అద్భుతమైన శక్తులు ఇద్దరు ఉన్నారండి. మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కెన్ వి ఆన్ స్టేజ్. వార్తపడం మనకు సమయాభావం ఉంది కాబట్టి కొంతమంది ఎక్కువ మంది స్టేజ్ పైకి పిలుస్తున్న అందరితో ఒకేసారి మాట్లాడుతామండి. డాన్స్ మాస్టర్స్ బాలయ్య బాబు గారితో, అంటే ఏ డాన్స్ మాస్టర్ కైనా ఏ స్టెప్ చెప్పినా నో చెప్పని హీరో, మళ్ళీ ఈ స్టెప్ మార్చండి అని చెప్పని హీరో ఎవరైనా ఉన్నారు మన ఇండస్ట్రీలో అంటే అడిగా బాలయ్య బాబు. మాస్టర్స్ నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను. భాను మాస్టర్ అండ్ శంకర్ మాస్టర్, కెన్ వి హావ్ యు బోత్ ఆన్ ద స్టేజ్. బోయపాటి సార్ సినిమాలో సెట్లు అంటే విశ్వకర్మ యొక్క ఆశీస్సులు ఉండాలండి. అలాంటి వ్యక్తిత్వమే ఏఎస్ ప్రకాష్ సార్, కెన్ వి హావ్ యు ఆన్ ద స్టేజ్. సినిమాని అత్యంత అద్భుతంగా ఎడిట్ చేసినటువంటి తమ్మిరాజు సార్, కెన్ వి హావ్ యు ఆన్ ద స్టేజ్. సంత్ రాహుల్ గారు మన సన్ మాస్టర్స్ యొక్క అసిస్టెంట్. ఈ సినిమా విజువల్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మరి ఆ కెమెరా కన్ను మన డిఓపి సినిమాటోగ్రాఫర్ సంతోష్ డీకే సార్, కెన్ వి హావ్ యు ఆన్ ద స్టేజ్. గట్టిగా చెప్పలతో రామ్ ప్రసాద్ గారు మరియు సంతోష్ డీకే వారు డిఓపిగా వ్యవహరించారండి. సంతోష్ డీకే అండ్ రామ్ ప్రసాద్ గారు, సంతోష్ గారు మాత్రం వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. చాలా మాట్లాడుకోవాల్సింది, కాకపోతే ఒక 2-3 వాక్యాలు గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి, అనుభవించిన వాటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ముందు మాస్టర్ దగ్గర లక్ష్మణ్ మీరు గుర్తుపట్టి చెప్పండి, ఎవరు రాముడు ఎవరు లక్ష్మణుడు మీరు చెప్పగలరా సార్? రామ్ ఎవరు సార్? రాముడా గుర్తుపట్టారు సార్, ఇన్ని సినిమాల జర్నీ అంటారా? ఓకే, లక్ష్మణుడు ఎక్కువ మాట్లాడతాడు, రాముడు తక్కువ మాట్లాడతాడు. నమస్తే. మరి ఎన్నో ఆడియో ఫంక్షన్ కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చాము. ఇది చూస్తుంటే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు, మనందరం కలిసి ఒక గుడికి వచ్చినట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే అద్భుతమైన, ఎందుకంటే ఈ కాలంలో మనుషులు భక్తికి దూరం అవుతున్నారు, ఎన్నెన్నో అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చి మనుషుల్ని భక్తి మార్గం నడిపించే అద్భుతమైన ఒక గొప్ప సినిమా తీసుకొస్తున్న బోయపాటి గారికి, అలాంటి అద్భుతమైన శివుడే బాబులోకి వచ్చి కనిపిస్తే ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్సే మాకు ఆ ఫైట్ చేసేటప్పుడు ఇందుముడి బాబు ఎన్నో సినిమా మేము చేసాం. కానీ ఈ సినిమాలో మేము చేయటానికి ఏంటంటే బాబుగా కనిపించలేదు, బాబు వెనక ఇంకొక శక్తి వచ్చింది, ఆ శివశక్తి వచ్చింది అనే ఫీల్ తోటి ఈ సినిమాలో కంపోజ్ చేయడం జరిగింది అనమాట. అద్భుతమైన ఒక్కొక్క ఫైట్ చూస్తే మేము చెప్పటం కాదు, మీకు టీజర్లో చూశారు. ఇలాంటి సినిమా చూసి ఈ 2 గంటలు సినిమాగా కాదు, ఇది ఒక గుడికి వచ్చి
అలా ఫీల్ అయిపోయినట్టుగా ఉంటుంది ఈ సినిమా. అంత అద్భుతంగా ఈ తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన సినిమాలో బోయపాటి గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, బాబుని మా టెక్నీషియన్స్, మా రైట్ హ్యాండ్ లాగా ఉండే మా బద్రన్న, మా షంట్ టీం అందరికి, మై సన్ మాతోటి వర్క్ చేసిన మా రాహుల్, మా టీం అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ, ఆల్ టెక్నీషియన్స్, శంకర్ మాస్టర్, ప్రకాష్ గారు, ఆల్ కెమెరామెన్స్ అందరూ టీం కలిసి వర్క్ చేశాం. కెమెరామెన్ రామ్ ప్రసాద్ అన్న గారు, తమ్మన్న గారు, ఇలాంటి అద్భుతమైన ఈ సినిమాలో మేము టెక్నీషియన్స్ గా వర్క్ చేయటం మాకు ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మాస్టర్.